అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా రిలీజ్ అయ్యి చాలా రోజులైంది. ఇప్పుడు ఓటీటీలో చూశాను. యూజువల్‌గా ఓటీటీలో చూశాక ఇంక రివ్యూ చెప్పాలనిపియదు. ఏదో ఫేస్‌బుక్‌లో రాసేస్తే సరిపోతుందనిపిస్తుంది. కాకపోతే ఇది థియేటర్‌లో మిస్ అయిన సినిమా ఓటీటీలో చూశాక చాలా బాగా అనిపించింది. సినిమా పేరు 8 వసంతాలు. ఇది తమ్ముడు సినిమా వచ్చినప్పుడే ఇది కూడా రిలీజ్ అయింది, థియేటర్లో కూడా ఉండింది. కాకపోతే ఈ సినిమా చూసిన వాళ్ళు సినిమా స్లోగా ఉంది, అందరికీ నచ్చకపోవచ్చు అని అన్నారనమాట. కాకపోతే నాకైతే చాలా బాగా నచ్చింది. అది మనం సరేలే నిదానంగా చూద్దాంలే, ఓటీటీలోకి వచ్చి చూద్దాంలే, థియేటర్లో స్లోగా ఉన్నప్పుడు ఎందుకులే అనుకుని నేను కూడా వెనక్కి తగ్గాను. కాకపోతే చూసి ఉండాల్సినటువంటి సినిమా. ఎందుకంటే ఫోటోగ్రఫీ ఇంకా సినిమా అంతా థియేటర్లో బాగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మంచి ఎమోషనల్ మూవీ, లవ్ స్టోరీ కూడా ఎమోషనల్ మూవీ. సరే ఇంకా అయ్యా అదొకటి మిస్టేక్ చేసేసాం. సో ఓటీటీలో చూడాల్సి వచ్చింది. నిన్న ఓటీటీలో చూశాక సినిమా స్లోగానే ఉంది కానీ బట్ గ్రిప్పింగ్గా ఉంది బాగా. అంటే 4 లవ్ స్టోరీలు జరుగుతూ ఉంటాయి, అయిపోతూ ఉంటాయి, మళ్ళీ మొదలవుతూ ఉంటాయి. ఇలాగా ఇంట్రెస్టింగ్గా ఉంది. మంచి ఎమోషనల్ రోలర్ కోస్టర్. అంటే స్లోగానే ఉన్నా కానీ కథ చాలా డీప్గా ఉంది. ఇంకా పాత్రలు కూడా బాగా గౌరవనీయమైనటువంటి పాత్రలు. అంటే అందరూ కొత్త వాళ్ళు అయినా కానీ వాళ్ళ పాత్రలు చాలా బరువుగా ఉన్నాయన్నమాట. అంటే మంచి ఆత్మవిశ్వాసం ఉన్నటువంటి పాత్రలు. డైరెక్టరు రచయితని వీళ్ళని మెచ్చుకోవాలి, మంచి కథ అల్లుకున్నందుకు. ఇక అలాగే వాటిని తెర మీదకి తీసుకొచ్చినందుకు కూడా. అంటే మంచి మెచ్యూర్డ్ డైరెక్టర్ ఉంటే కానీ ఇటువంటి సినిమాలు తీయలేడు. సో కథ ముగ్గురు స్నేహితులు ఉంటారు, 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. సో వీళ్ళ జీవితాలు ఎలా జరుగుతూ ఉంటాయి, వాళ్ళ జీవితాల్లోకి వ్యక్తులు ప్రవేశిస్తూ ఉంటారు, ప్రేమిస్తూ ఉంటారు, విడిపోతూ ఉంటారు, లేకపోతే ఆగిపోతూ ఉంటారు అలాగా. సో మన హీరోయిన్ కూడా అలాగే. హీరోయిన్ ఏమిటంటే హీరోయిన్ మల్టీ టాలెంటెడ్. ఆమె రచయిత్రి, మంచి రచనలు చేస్తుంది, అలాగే మార్షల్ ఆర్ట్స్ కూడా బాగా చేస్తుంది అనమాట. సో అలాగా ఒకతన్ని ఛాలెంజ్ చేస్తే అమ్మాయితో ఫైట్ చేయడం అన్నవాడిని వాడిని ఓడిచ్చేస్తుంది అనమాట ఈ ఫైటింగ్లో. సో తర్వాత వాడే మళ్ళీ ప్రేమలో పడతాడు. కాకపోతే మళ్ళీ అది కూడా తెగతెంపులు అవుతుంది కొన్ని కారణాల వల్ల, వాడి వ్యక్తిగత కారణాల వల్ల. సో ఇవన్నీ కూడా బాగుంది. అంటే ఇంకా లొకేషన్స్ ఊటీ, కాశ్మీరు ఇలా తిప్పుతూ ఉంటాడు. మంచి లొకేషన్స్. అలాగా కథ కూడా స్లోగా వెళ్తూ ఉన్నా కానీ ఏం జరుగుతుంది అన్న ఆసక్తి అయితే ప్రేక్షకుల్లో కలిగిస్తూ ఉంటుంది. అంటే నేను ఓటీటీలో చూసినా నాకు ఇంట్లో కూడా అంత ఆసక్తి కలిగిందంటే ఇంకా థియేటర్లో ఇంకా బాగా ఎంజాయ్ చేస్తుండొచ్చు ఇటువంటి సినిమాని. సో ఓవరాల్గా 8 వసంతాలు సినిమా. యూజువల్గా నేను అంటే ఇది యాక్చువల్గా దీని ఇంటర్వ్యూ కూడా ఎక్కువ చూడలే నేను. ఆడియో వీటిల్లో చూస్తుంటే కొంచెం తెలిసి ఉండేది. సరే సినిమా అయిపోయింది కదా, యూట్యూబ్లో ఏమున్నాయి వీటి మీద ఇంటర్వ్యూలు అవి అని చెప్పి చూశాను. వాళ్ళు మన ఈ తారాగణం చేదంతా ముచ్చట్లు అటువంటి 1-2-3 ఇంటర్వ్యూలు జరిగాయి. ఇక తర్వాత కేవీఎన్ మూర్తి వీళ్ళని ఒక ప్రశ్న కూడా వేశాడు అనమాట. నాకైతే చాలా సిల్లీగా అనిపించింది అటువంటి ప్రశ్న. దానికి ఆ యూట్యూబ్లో కూడా కామెంట్ పెట్టాను. తర్వాత డైరెక్టర్ కూడా మీ ఇంటర్వ్యూలో డైరెక్టర్ లేడు, తర్వాత డైరెక్టర్ ఇంకొక ఇంటర్వ్యూలో అతనికి సమాధానం చెప్పాడు అనమాట. ఇతను సరిగ్గా సినిమా చూసుండాడు మూర్తి గాడు కూడా.
ఏదో మాట్లాడేస్తుంటారు. ప్రశ్నించడం అవకాశం ఇచ్చినప్పుడు ఏదో ఒకటి ప్రశ్నించడం కాదు, దానికి అంటే దానికి పనికొచ్చేదో ప్రశ్నించేటట్టుంటే బాగుండేది. ఏదో సరే దాని గురించి మనం పెద్ద మాట్లాడుకోవడం అనవసరం. బట్ నాకైతే ఎటువంటి తప్పేమీ కనిపించలేదు. సో అమ్మాయి ఫైటింగ్ అయితే చాలా బాగుంది. అంటే రియల్గా ఓకే, అంటే అమ్మాయిలు కూడా నిజంగానే ఫైటింగ్ ఉంటే, మార్షల్ ఆర్ట్స్ తెలిసుంటే ఎంత ప్లస్ పాయింట్ అయి ఉంటుందో అటువంటి సిచ్యువేషన్లో మనకు తెలుస్తుంది. సో అది బాగా తీసాడు. సో ఆ వైలెన్స్ అంటే వైలెన్స్ ఏం కాదు అంటే, బట్ అటువంటి ఫైట్ బాగుందనమాట. సో ఇలాగా జరుగుతూ ఉంటుంది. మళ్ళీ తర్వాత అమ్మాయి మళ్ళీ ప్రేమలో పడ్డం, అది కూడా ఇంకా కాకపోతే తల్లి ఆరోగ్యం బాగాలేపోయేసరికి ఆ ప్రేమలో కంటే ఆ తల్లి చెప్పిన పెళ్ళినే చేసుకుందామని అనుకుంటుంది. అది ఎలా మలుపులు తిరుగుతుంది అన్నది బాగుంది. సో సినిమా ఫస్ట్ ఏమిటంటే ఫ్లాష్ బ్యాక్ లాగా మొదలవుతుంది. అది మనకి చివరి వరకు 10th వరకు అర్థం కాదు, అంటే ఏమిటి ఫ్లాష్ బ్యాక్ ఎక్కడి నుంచి మొదలైంది అనేసి. తర్వాత ఫైనల్ సీన్ చూసినప్పుడు అప్పుడు తెలుస్తుంది, ఓకే ఇది అనమాట ఫ్లాష్ బ్యాక్ అని చెప్పి. సో అది కూడా బాగుంది. సో ఇంకొక కొత్త పాత్రని తీసుకొచ్చారు చివరిలో. వాళ్ళిద్దరి మధ్య ప్రేమను కూడా బాగా తీశాడు. అంటే మంచి క్లీన్గా సినిమా మొత్తం క్లీన్ సినిమా చాలా బాగుంది. హీరోయిన్ కూడా ఆమె కేరళ అంటే ఆమెకి మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ చాలా వచ్చంట, భరతనాట్యం, మార్షల్ ఆర్ట్స్. శుద్ధి అయోధ్య మామూలుగా పాత్రలో పేరు, బట్ అవంతిక అనమాట కేరళ అమ్మాయి. సో మార్షల్ ఆర్ట్స్ అన్నీ కూడా బాగా చేస్తూ ఉంది, మల్టీ టాలెంటెడ్ అనమాట. సో కాస్టింగ్ అది బాగా జరిగినట్టు అనిపించింది. దానికి ఎక్కువ టైం తీసుకున్నారంటే, ఎందుకంటే అటువంటి పాత్రకి కావాలంటే అంటే ఈ సినిమాకి అయితే కంపల్సరీ మార్షల్ ఆర్ట్స్ వచ్చుంటే బాగుంటుంది. అది రావడం ప్లస్ పాయింట్ అనమాట. అమ్మాయి కూడా బాగుంది, అంటే యాక్చువల్గా తెలుగు అమ్మాయి లాగే ఉంది, చాలా బాగుంది. ఇక వాళ్ళ ఫ్రెండ్స్, ఇంకొక ఫ్రెండ్ కూడా ఉంటాడు, అతను కూడా అందరిలాగా ఇంజనీరింగ్, మెడిసిన్ అలా కాకుండా షూ డిజైనింగ్లో వెళ్తాడు అనమాట. అది వాళ్ళ నాన్నకి నచ్చదు. సో అదొకటి అతని స్ట్రగుల్, వాళ్ళ నాన్నతో స్ట్రగుల్, వాళ్ళ ఇంట్లో స్ట్రగుల్. కాకపోతే అతని కథ ఎలా అవుతుంది అది కూడా చూడాల్సినటువంటి విషయం అనమాట. సో ఓవరాల్గా అది సినిమా 8 వసంతాలు మంచి సినిమా. దీనికి మెచ్చుకోవాల్సిన పాటలు కూడా బాగున్నాయి, అలాగే సంగీతం కూడా చాలా బాగుంది. ఇంకా చెప్పుకోదగింది కెమెరా అనమాట. కెమెరా యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే అన్నీ చూస్తుంటే మంచి, అదే మన పిసి శ్రీరాము అటువంటి మంచి సెంథిల్, ఇటువంటి మంచి మంచి కొరియోగ్రాఫర్లు వాళ్ళు వాళ్ళ లాగా తీశాడనమాట. సో అది ప్లస్ పాయింట్ యాక్చువల్ సినిమా కూడా, కావాల్సినటువంటి అంశమే. సో ఓటీటీలో ఉంది ఈ సినిమా 8 వసంతాలు, తప్పకుండా చూడండి. మంచి సినిమా తీశాడు డైరెక్టర్ ఫణీంద్ర నరిశెట్టి. ఇక అది జరుగుతూ ఉన్నాయి. ఇంకా తర్వాత సూపర్ మ్యాన్ సినిమా చూశాను మొన్న. నాకైతే పెద్ద అదే ఓకే అనిపించింది, యావరేజ్ సినిమా. కొంచెం బోరింగ్ ఫస్ట్ హాఫ్లో, అదే బోరింగ్గానే ఉంది యాక్చువల్గా. దాని మీద నాకు జురాసిక్ పార్కే బాగా అనిపించింది. సో అందుకనే సూపర్ మ్యాన్ చూసినా కానీ దాని రివ్యూ ఏమి పెట్టలేదు. ఇంకా యాక్చువల్గా నేను నా పక్కన 2 కూర్చున్నారు, లేదంటే నేను నిద్రపోయి ఉన్నాను ఈజీగా. సో అదనమాట. ఇంకా తర్వాత తమ్ముడు అయిపోయింది 8 వసంతాలు. ఇంకా తర్వాత హరిహరమల్లు నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతుంది అనమాట. చూద్దాం ఇంకా మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎలా చేస్తాడో, హరిహర వీరమల్లు. సో మోస్ట్లీ ఆ సినిమా దగ్గర మాట్లాడుకుందాం. అప్పటి వరకు సెలవు. చూస్తూనే ఉండండి మీ ఆర్జే శ్రీ వీడియో లాగ్స్.